నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడదాం. ముందుగా గ్రూప్ 1 సంబంధించిన నియామక పత్రాలు కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా ఇక ఎంప్లాయీలుగా మారిపోయారు. మరోవైపు కోర్టులో ఈ యొక్క కేసు ఇంకా హైకోర్టులో చివరి దశకు వచ్చిన హియరింగ్కు ఏం చెప్తారు? ఇంకేమన్నా నిరుద్యోగులకు ఏమైనా భరోసా ఉండే అవకాశం ఉందా, లేకపోతే ఇదే కొనసాగింపు? 563 మందిని ప్రభుత్వం రిక్రూట్ చేసింది గ్రూప్ 1 ఆఫీసర్స్. కానీ సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది ఏంటంటే హైకోర్టులో తదుపరి విచారణ చేపట్టి తుది తీర్పు ఇచ్చేంత వరకు వీళ్ళకి ఎటువంటి రైట్స్ ఉండవు అని చెప్పి. కాబట్టి ఎవరైతే మాకు అన్యాయం జరిగింది, మా పేపర్స్ సరిగా వాల్యుయేషన్ చేయలేదు, మాకు సరిగా ర్యాంకులు రాలేదు అని ఎవరైతే పోరాటం చేస్తుందో ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. న్యాయస్థానాన్ని నమ్మాలి, అది తప్ప మినహాయించి మనకు వేరే ఆప్షన్ లేదు. వెస్ట్ బెంగాల్లో 2016లో టీచర్ రిక్రూట్మెంట్ జరిగింది. 25,000 మందిని రిక్రూట్ చేసింది. 10 ఏళ్ళ తర్వాత మొన్న ఇదే సంవత్సరం స్టార్టింగ్లో బిగినింగ్లో సుప్రీంకోర్టు ఆ రిక్రూట్మెంట్ కొట్టేసింది. అస్సాంలో 18 ఏళ్ళ తర్వాత కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ని మొన్న సుప్రీంకోర్టు కొట్టేసింది. కాబట్టి ఎన్ని సంవత్సరాలు వాళ్ళు పనిచేసినా కూడా అందులో సమస్య ఉన్నట్టయితే, రిక్రూట్మెంట్లో సమస్య ఉన్నట్టయితే తప్పకుండా అది కోర్టులో కొట్టుడు పోతుంది. కాబట్టి నిరుద్యోగులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరు మీడియా వాళ్ళు మర్చిపోతున్నాను, నేను మీ పక్షాన్ని కూడా నేనే అడుగుతున్నా. గ్రూప్ 1 రిజల్ట్స్ ఇచ్చినప్పుడు కనీసము పోస్ట్ వచ్చినటువంటి వాళ్ళ పేరేంది, వాళ్ళ ప్రిలిమ్స్ హాల్ టికెట్ ఏంది, వాళ్ళ మెయిన్స్ హాల్ టికెట్ ఏంది, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎన్ని ర్యాంకులు వచ్చినాయి, ఏ ర్యాంక్ వచ్చింది, వాళ్ళ పోస్ట్ ఏంది చెప్పాలి కదా. కేవలం హాల్ టికెట్ను పోస్ట్ ఇచ్చేసిండ్రు. ఎవరు ప్రశ్నించరు? ఏంది అన్యాయం? ఎందుకు పారదర్శకత లేదు? ఇప్పుడు మనం కాలేజీలో ఎగ్జామ్ రాస్తాం, మన పేరు, దాని సబ్జెక్ట్ మార్క్స్, టోటల్ మార్క్స్ ఇస్తారా లేదా? మరి ఇక్కడ ఎందుకు చేస్తలేరు మీరు? హాల్ టికెట్ పోస్ట్ ఇస్తే అయిపోతుందా? అంటే ట్రాన్స్పరెన్సీ, ఇది ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎన్ని ర్యాంక్ వచ్చింది, వాళ్ళ కేటగిరీ ఏంది, ఇది ఏది ఎందుకు జరగడం లేదు? కాబట్టి ఇదంతా కూడా గందరగోళంగా జరిగిందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే అది కోర్టులో కొంత సమయం పట్టొచ్చు, కానీ అంతిమంగా ధర్మమే విజయం సాధిస్తుంది. అదే నిరుద్యోగుల్ని బీఆర్ఎస్ రెచ్చగొడుతుంది. మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చాం, దానికి సంబంధించిన నియామక పత్రాలు కూడా ఇచ్చాం, త్వరలో కూడా నోటిఫికేషన్ కూడా వేయబోతున్నాం, ఎవరు కూడా అధైర్యపడొద్దని కూడా అధికార పార్టీ అంటే. ఆవు ఎక్కడ కడితేంది, మా దొడ్లే ఇంత సరిపోతుందని అనుకుంటుండ్రు రేవంత్ రెడ్డి గారు. 60,000 ఉద్యోగాల్లో 50,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, వాళ్ళు నిర్వహించినటువంటి పరీక్షల ద్వారా వచ్చినాయి. ఈయన ఇచ్చింది పట్టుమని 10,000 కూడా చక్కగా లేవు. ఇంకా ఈయన వచ్చి నేను 60,000 ఇచ్చినా ఎవరు నమ్మాలి? అక్కడనే ఇట్లనే పోయి నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పుడు ఏం చెప్పిండు, 50,000 ఉద్యోగాలు నేను ఇయ్యనట్టయితే నాకు ఓటు వేయకండి అన్నాను. ఎవడు ఓటు వేయలే, ఓడిపోయింది. నేను అదే అడుగుతున్నా, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినా, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాడు. చలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేయండి, మీకు ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఏం జరగబోతుంది జూబ్లీహిల్స్? ఒకవైపు అధికార పార్టీ అభివృద్ధి సంక్షేమం మా వైపే ఉంది, అలాగే బీసీకి అభ్యర్థికి మేము టికెట్ ఇచ్చాము, బీఆర్ఎస్ ఓటు గల్లంత అవుతుందని అధికార పార్టీ అంటుంది. బీఆర్ఎస్గా మీరే ఉంటారు. ఇక్కడ నాకు అర్థం కాదు, అభివృద్ధి ఎక్కడన్నది? ఎక్కడన్నా అభివృద్ధి ఉన్నదా? ఒక కొత్త రోడ్ వేసినలా, ఒక కొత్త బ్రిడ్జ్ కట్టినలా, ఓ ఫ్లైఓవర్ కట్టినలా, ఓ ప్రాజెక్టు కట్టినలా, 2 ఏళ్ళు అయింది. ఉన్న స్కీమ్సే నడపశాతం అయితే లేదు వీళ్ళకు. కేసీఆర్ కిట్టు బాయే, రైతు బంధు బాయే, రైతు బీమా బాయే, ఇట్లా అనేక స్కీమ్స్ ఈరోజు నీళ్ళ పాలు అయిపోయినాయి. నువ్వు ఇంకా అభివృద్ధి సంక్షేమం, ఏం సంక్షేమం అంతా? పెన్షన్స్ 4,000 చేస్తా అంటే అందిందా? ఈరోజు మహిళలందరికీ ఇంటికోరికి అంది. ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకు 2,500 అంటే అందినాయా? 2 లక్షల ఉద్యోగాలు అంటే అందినాయా? జాబ్ క్యాలెండర్ అంటే అందినాయా? మెగా డిఎస్సి అంటే అందిందా? ఏ ఒక్క అభివృద్ధి లేదు, ఏది లేదు. మొత్తం కన్స్ట్రక్షన్ ఖతం అయిపోయింది, రియల్ ఎస్టేట్ కుదలైపోయింది, ఉపాధి కోల్పోతున్నారు, ప్రజల చేతుల్లో ఆదాయం తగ్గిపోయింది, కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఈరోజు మొత్తం నిరాశ నిస్పృహల్లో ఈరోజు ప్రజలు ఉన్నటువంటి నేపథ్యంలో తప్పకుండా యావత్ తెలంగాణ సమాజం ఈరోజు జూబ్లీహిల్స్ వైపు ఎదురు చూస్తుంది తీర్పు కోసం. జూబ్లీహిల్స్ ప్రజలు తెలంగాణ ప్రజల మనోభావాల్ని ఆవిష్కరిస్తారు. అయితే 42% రిజర్వేషన్లు ఇస్తే ఎక్కడ కాంగ్రెస్కు పేరు వస్తుందని రెడ్డి జాగృతి పేరుతో కేటీఆర్ఏ ఈరోజు కోర్టులో కేసు వేసేలాగా చేశారని కూడా కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది. నిజంగా రిజర్వేషన్లకు బీఆర్ఎస్ అనేది అడ్డుగా ఉందా? ఇప్పుడు సరే, ఎవరు కేసేషన్లు ఎవరు వాదించలే అని నాకు సంబంధం లేదు, కానీ ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అన్నది నువ్వు కాదా? మరి అలాంటప్పుడు ఈరోజు కొట్టుడు పోయింది అంటే, అరే నీకు జియో అంటే ఏందో తెలియదు, ఆర్డినెన్స్ అంటే ఏందో తెలియదు, మేమేం చేయాలి? ఇప్పుడు నువ్వు ఒక బిల్లు పెట్టినావు అసెంబ్లీలో,
మా బాధ్యతగా మేము దానికి మద్దతు ఇచ్చినాం. అది అసెంబ్లీ నుంచి వెళ్ళి గవర్నర్ చేతి పోయింది. గవర్నర్ సంతకం పెడితే యాక్ట్ అవుతుంది. అన్లెస్ అండ్ అదర్వైజ్ గవర్నర్ డజంట్ సైన్, ఇట్ విల్ నెవర్ బికమ్ అన్ యాక్ట్. యాక్ట్ లేనప్పుడు జియో తీస్తే ఆ జియో కొట్టుడు పోతుంది. ఈ జ్ఞానం లేదు. జియోలో ఆర్డినెన్స్ తెచ్చుకోవచ్చు, కానీ ఆల్రెడీ చట్టసభ నడుస్తున్నాయి. ఆర్డినెన్స్ ఎట్లా తెస్తావు? కాబట్టి ఇదంతా కేవలం బీసీలను మభ్యపెట్టడానికి, వాళ్ళ నోట్లో మట్టి కొట్టడానికి మాత్రమే ఈ జేసీన్లు మనం చూసాము. చాలామంది ఒకటే విషయం చెప్తున్నారు. నేనేమి ఎక్స్పర్ట్ కాదు ఈ విషయంలో, కానీ చాలామంది చెప్తున్నారు ఇది తీసుకుపోయి 9th షెడ్యూల్లో చేర్చాలా. 9th షెడ్యూల్ ఎవరు చేర్చాలి? కేంద్ర ప్రభుత్వం చేర్చాలి. ఇచ్చింది నువ్వు హామీ, చేయాల్సింది వాళ్ళు. మరి మీ ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఉంటే ఇది సాధ్యమవుతుంది. మీరిద్దరు బాధ్యత వహించి ఈ బీసీ రిజర్వేషన్ను నిజంగా అమలు చేయాల్సిందే ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇచ్చిన హామీ ప్రకారం తప్పకుండా అధికార కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ 42% రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే గ్రూప్ 1 విషయంలో మాత్రం అవకతవకలు జరిగింది నిజమే. ఇప్పటికైనా ఎవరైతే నియామక పత్రాలు వచ్చాయో తప్పకుండా ఏదో రోజు కోర్టులో మాత్రం అది రద్దవుతుంది. నిరుద్యోగులారా మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. మీ వైపు మాత్రం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. అలాగే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. అక్కడ ఎమ్మెల్యేగా మా పార్టీ అభ్యర్థినే గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ లీడర్ రాకేష్ రెడ్డి. చూస్తూనే ఉండండి దిశ టీవీ.